బాబీని తీసుకువెళ్ళడానికైతే కొందరు వ్యక్తులు వస్తారు. రాగానే అక్కడికి బాబీ అయితే కృష్ణుడిలా రెడీ అయ్యి వస్తాడు. అది చూసి అభి అయితే, "బాబీ ఎంత అందంగా ముద్దు కృష్ణుడిలా ఉన్నావు. ఎంత ముద్దొస్తున్నావు" అని చెప్పి బాబీని ముద్దు పెట్టుకొని, "చాలా చిన్ని కృష్ణుడిలా భలే ఉన్నావు బాబీ" అని చెప్పి అభి అయితే బాబీని ముద్దు పెట్టుకుంటాడు. ఇక బాబీని ముద్దు పెట్టుకున్నాక, "సరే ఈ ఈవెంట్‌కి వెళ్ళు. నాకు మార్నింగే అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది. నేను రాలేను. జాను వస్తుంది" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జాను కూడా, "నాకు చిన్న పని ఉంది చూసుకొని ఆ ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోగా వచ్చేస్తాను. నువ్వు అందాకల వీళ్ళతో వెళ్ళు బాబీ" అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అది విని బాబీ అయితే, "సరే మీరిద్దరూ ఆ మాట ఇచ్చారు కదా, నాకు అది చాలు" అని చెప్పి, "జాను నువ్వు తర్వాత రా" అని చెప్పి బాబీ అయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళైతే బాబీని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతారు. అది చూసి అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. "బాబీ చిన్ని కృష్ణుడిలా ఎంత బాగున్నాడో, ముద్దొస్తున్నాడు" అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది విని జాను అయితే, "మరేమనుకుంటున్నావు, నేను రెడీ చేశాను కదా బాబీ, అంత ముద్దు రావాలి మరి" అని చెప్పి జాను అయితే తన పొగడ్తలు తాను పొగుడుకుంటూ ఉంటుంది. ఇక కుట్టు కొట్టడానికి అయితే బాబీ అక్కడి నుండి వెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.